కోసం నీ కుటుంబం సంతోషంగా యథార్థంగా ఇంట్లో ఉంటారు, మంచి ఆహారం భోజనం చేసుకుంటారు, ఎంజాయ్ అవుతూ ఉంటారు. కాలాలు అన్ని పరిమితం ఏ విధంగా అయితే లేవో నీ జీవితం మీరు ఎప్పుడు సుఖంగానే కావాలి, మంచిగా ఉండదు కాదు. మానవులమైన మనకు వస్తా ఉంటాయి, ఎదుర్కొంటూ వెళ్తా ఉన్నా. ఎదురేటప్పుడు నీకు కావాల్సిన బలం ఒకటి కావాలి. హల్లెలూయా. ఎదిరేటప్పుడు నీకేం కావాలా? ఒక బాహుబలం కావాలి. నీకు ఒక బలం అవసరం, నీకు ఒక సహాయం అవసరం, నీ కుటుంబానికి ఒక వెలుగు అవసరం, నీ కుటుంబానికి ఒక నిజమైన మేలు చేసే ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ వ్యక్తిగతంగా నీ తండ్రులు తల్లులు మన వాళ్ళందరూ పరిగెత్తి అబ్రాహ్మణ్ తల్లిదండ్రులు మాయ వాళ్ళందరూ పరిగెత్తి కానీ వారు సాధించారు. మనం ఇప్పుడు ఒక బాహుబలాన్ని పొందుకోవాలి. ఆమేన్. మనం ఇప్పుడు ఒక బాహుబలాన్ని ఆహ్వానించుకోవాలి. హల్లెలూయా. మోషేతో అన్నాడు కదా, నా బాహుబలం తక్కువగానే మోషే. ఆయన ఎవరు బ్యానర్ పడింది తెలుసా? దేవుని సహాయంలో. హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ పిల్లల్లో, నీలో నువ్వెంతకాలం దేవుని సహాయం కోరుకుంటా? కింతే పోదన్నాడు, కింతే చేద్దాం, బ్రతుకుతున్నాం, పోతున్నాం, వస్తున్నాం, వచ్చినాం, పని అయిదో తింటున్నాం, కూరగాయలు అవుతున్నాయి, ఇంత కట్టుకుంటున్నాం, మీ తింటున్నాం, సాలంతున్నది కాదు జీవితం. దేవుడు ఉన్నత శిఖరముపై కూర్చోబెట్టాలని చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు చేయవలసింది తెలుసా? దేవుని సహాయం. దేవుని దగ్గరికి తీర్చుకో, నేను దేవుడికి చేర్చుకో. ఎంతకాలం బ్రతుకు, ఎంతకాలం ఈ జీవితం, ఎంతకాలం క్రైస్తత్వమైన బ్రతుకు, ఎంతకాలం దేవుని నమ్ముకున్నమైన బ్రతుకు కాదు. ఇప్పుడు నియమ నిబంధన నీలో ఉండాలి.